హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గిరిటెక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఒక అద్భుతమైన వాట్సాప్ స్టేటస్ కోసం చాలా అంటే చాలా కష్టపడి ఒక బ్యూటిఫుల్ లవ్ లిరికల్ వాట్సాప్ స్టేటస్ వీడియోని అయితే డిజైన్ అయితే చేశాను. సో గైస్, బేసిక్గా మీ అందరికీ క్లారిటీగా మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలంటే మీకు ఇష్టం వచ్చిన మీ యొక్క గర్ల్ ఫ్రెండ్ ఫొటోస్నైనా కానివ్వండి, అలాగే మీ యొక్క ఫొటోస్నైనా కానివ్వండి గైస్. సో ఇలా యాడ్ అనేది చేసేసుకొని ఇలా లిరికల్తో మీరు అనేది చాలా అంటే చాలా సింపుల్గా వాట్సాప్ స్టేటస్ లిరికల్ వీడియోని మీరు ఎడిటింగ్ అనేది 2 మినిట్స్లో ఎలా చేసుకోవాలనేది స్టెప్ బై స్టెప్ అనేది ఫుల్ క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఇంతవరకు ఈ వీడియోకి మీరు లైక్ చేయకపోతే కూడా వెంటనే వీడియోకి మీరు లైక్ చేయండి. అలాగే కింద కామెంట్ సెక్షన్లో మీకు నచ్చిన కామెంట్ అనేది ఇచ్చేసి మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే కూడా సబ్స్క్రైబ్ చేయకపోతే కూడా సబ్స్క్రైబ్ చేసేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని మీరు యాక్టివేట్ చేసేసి ఆల్ పైన అయితే కూడా ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. సో నేను పెట్టే ప్రతి ఒక్క ఎడిటింగ్ వీడియోలు మీరు మిస్ కాకుండా అందరికంటే ముందుగా మీరే చూడగలరు, మీకే నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో గైస్, ఇప్పుడైతే కూడా నేను క్రియేట్ చేసిన ఒక 5 సెకండ్స్ మీరు డెమో చూడండి. సో అంతకంటే ముందు ఈ వీడియోకు సంబంధించిన ఆల్ మెటీరియల్స్ మీకు కింద డిస్క్రిప్షన్లోనే లింక్ అయితే ఇస్తాను. అక్కడి నుంచి మీరైతే కూడా డౌన్లోడ్ అయితే చేసుకోండి. సో ఇప్పుడైతే మీరు డెమో అయితే చూడండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, డెమో అయితే చూసారు కదా ఫ్రెండ్స్. సో ఎక్కువగా సాంగ్ అనేది ప్లే చేస్తే మనకు కాపీరైట్ ప్రాబ్లం అనేది వస్తుంది. సో అందుకే ఎక్కువగా సాంగ్ అనేది ప్లే చేయలేదు. మీరు ఫుల్ సాంగ్స్తో మీరు వాచ్ చేయాలనుకుంటే ఆల్రెడీ 1 అవర్ ముందు ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ అయితే చేశాను. నా యొక్క ఇన్స్టాగ్రామ్ ఐడి కింద డిస్క్రిప్షన్లోనే లింక్ అయితే ఇస్తాను. ఆ లింక్ని మీరు క్లిక్ చేసేసి ఫుల్ సాంగ్ని మీరు వాచ్ చేసేసి నా యొక్క ఇన్స్టాగ్రామ్ని ఫాలో కానికి ట్రై చేయండి. అటువంటి వీడియోలు మీరు ఎడిటింగ్ చేసుకోవాలంటే కంపల్సరీగా ప్రో వర్షన్ కైన్ మాస్టర్ అప్లికేషన్ అయితే యూజ్ అవుతుంది. మీకు కింద డిస్క్రిప్షన్లోనే లింక్ అయితే ఇస్తాను. ఆ లింక్ని మీరు క్లిక్ చేసేసి అప్లికేషన్ని మీరు డౌన్లోడ్ చేసేసుకొని ఇన్స్టాల్ చేసేసి ఓపెన్ చేసేసిన తర్వాత ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా అయితే వస్తుంది. ఇక్కడ మీరు ప్లస్ ఐకాన్ పైన మీరు ట్యాప్ చేసేసి 9:16 రేషియోని మీరు సెలెక్ట్ చేసుకోండి. సో సెలెక్ట్ చేయగానే మీకు 4 ఆప్షన్స్ అయితే వస్తాయి, మీడియా, లేయర్, వాయిస్, ఆడియో అని. సో గైస్, మీరైతే కూడా మీడియాలోకి వెళ్ళేసి ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను. అక్కడి నుంచి మీరైతే కూడా డౌన్లోడ్ అయితే చేసేసుకొని ఇక్కడ మీరు సెలెక్ట్ చేసేసుకొని ఈ యొక్క వీడియోని పైన మీరు ట్యాప్ చేసేసి ఇక్కడ మీరు స్పీకర్ ఐకాన్ పైన మీరు ట్యాప్ చేసి మళ్ళీ స్పీకర్ ఐకాన్ పైన మీరు ట్యాప్ చేసేసి ఇలా బ్యాక్ అనేది వచ్చేసేసి అలాగే టిక్ మార్క్ అనేది ఇచ్చేసి లేయర్లోకి వెళ్ళేసి మీడియాలోకి వెళ్ళేసేయండి ఫ్రెండ్స్, మీకు నచ్చిన ఫోటో అనేది మీరు సెలెక్ట్ చేసుకోండి. సో ఎగ్జాంపుల్గా నేను ఈ యొక్క ఫొటోస్ని అయితే సెలెక్ట్ అయితే చేశాను. మీకు నచ్చిన ఫోటోని మీరు సెలెక్ట్ చేసేసుకొని ఇదే ఫోటోని మీరు అనేది వీడియో ఎండ్ వరకు అయితే కూడా ఇమేజ్ని మీరు డ్రాగ్ చేసేసి సో గైస్ ఇక్కడ మనకు పైకి స్క్రోల్ చేస్తే కూడా క్రాపింగ్లోకి వెళ్ళేసి ఇలా మనకు బాక్స్ టైప్లో మీరు వచ్చేలా మీరు అనేది మీ యొక్క ఫోటోని ఫింగర్తో అటాచ్మెంట్ అనేది ఇచ్చేసేసి ఇక్కడ మీరు టిక్ మార్క్ అనేది ఇచ్చేసేయండి. సో ఈ విధంగా మీరు అడ్జస్ట్మెంట్ చేసుకున్న తర్వాత దీన్ని ఈ విధంగా మీరు అనేది జూమ్ చేసేసి సో ఈ విధంగా మీరు సెట్ చేసేసుకొని టిక్ మార్క్ అనేది ఇచ్చేసేయండి. సో ఈ విధంగా యాడ్ చేసిన తర్వాత సింపుల్గా మనకి ఈ విధంగా అయితే యాడ్ అనేది అయిపోతుంది. సో ఇన్ కేస్ మీరు ఏం చేస్తారంటే మళ్ళీ మీరు లేయర్లోకి వెళ్ళేసి మీడియాలోకి వెళ్ళేసేయండి. ఫ్రెండ్స్, మీకు అనేది ఈ యొక్క లిరికల్ వీడియో అనేది కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను. అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ పైకి స్క్రోల్ చేస్తే కూడా క్రాపింగ్లోకి వెళ్ళేసి సో గైస్ దీన్ని మీరు ఈ విధంగా మీరు అనేది క్రాపింగ్ అనేది ఇచ్చేసి బ్యాక్ అనేది వచ్చేసి అదేవిధంగా పైకి స్క్రోల్ చేస్తే కూడా క్రోమాకి అని ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. దాన్ని మీరు సెలెక్ట్ చేసేసుకొని దీన్ని మీరు ఎనేబుల్ అనేది ఇచ్చేసి 50%ని మీరు డ్రాగ్ చేసేసి టిక్ మార్క్ అనేది ఇచ్చేసేయండి. సో సాంగ్ నేను ప్లే చేస్తే కాపీరైట్ ప్రాబ్లం అనేది వస్తుంది. సో అందుకే సాంగ్ అనేది ప్లే చేయలేదు. సో మనకి ఈ విధంగా లిరికల్ అనేది ఇలాగైతే వస్తుంది. సో కింద మీరు అనేది ఈ విధంగా మీరు సెట్ చేసేసుకొని టిక్ మార్క్ అనేది ఇచ్చేసేయండి. సో ఇచ్చినట్లయితే కూడా ఈ విధంగా చాలా అంటే చాలా సింపుల్గా వాట్సాప్ స్టేటస్ లిరికల్ వీడియో అనేది మీరు ఎడిటింగ్ అనేది చేసుకోవచ్చు గ్యాస్. సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఆరో సింబల్ పైన మీరు ట్యాప్ చేసేసి మీకు కావాల్సిన మెగాపిక్సెల్ అలాగే ఫ్రేమ్ రేట్ అనేది 13 ఇచ్చేసి మీకు ఎంత ఎంబీ క్వాలిటీలో కావాలో అంత ఎంబీ క్వాలిటీలో ఇక్కడ అడ్జస్ట్మెంట్ అనేది ఇచ్చేసి ఎక్స్పోర్ట్ అనే ఆప్షన్ పైన మీరు ట్యాప్ చేసినట్లయితే ఒక ఎక్స్పోర్టింగ్ ప్రాజెక్ట్ అనేది ఫుల్ఫిల్ అయిపోయిన తర్వాత మీ మొబైల్లో సేవ్ అనేది అయిపోతుంది ఫ్రెండ్స్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.